ఇంట్లో ఏం మూల దాచిపెట్టినాడు కనిపెట్టేదాడ్రా. అరే నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. పక్కింటి ఆంటీ వాళ్ళు ఇంట్లో దాచిపెడితే తీసుకెళ్ళి దాదా. హాయ్. నీకోసం వెయిటింగ్ రా. డోర్ మెలగై మెల్లిగా. ఏమైందిరా? ఒక నిమిషం. ఏమైంది? బంటి ఏమైందిరా? వీళ్ళు బిర్యానీ వండుకున్నారు. ఎలా కనిపెట్టారా? అంటే వీకెండ్స్ కదా, ఇంట్లో చేసుకున్నట్టున్నారు. అర్థమైంది, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, మసాలా 3 స్పూన్లు వేశారు. ఇంకో స్పూన్ వేసి ఉంటే గనక సెట్ క్యాక్ ఉండేది. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. వీడేంట్రా వాసన చూసి మసాలా రెసిపీ చెప్పేస్తున్నాడు. రేయ్ రారా. వస్తున్నాం. పక్కింట్లో చూసా కదా వాసన, మళ్ళీ ఎక్కడ చూస్తా పెట్టి. ఒరే వాడు కిచెన్ లోకి వెళ్తున్నాడు రా. కంగారు పడకండి, కంగారు పడితే దొరికిపోతాం. ఏమైందిరా? వెళ్ళి ఆ పక్కింట్లో పెట్టిన బిర్యానీ తీసుకొస్తే నలుగురు ప్రశాంతంగా తినేద్దాం. బిర్యానీ ఏంట్రా? బిర్యానీ రా, మీరు ఇక్కడ నుండి పక్కింట్లో పెట్టారు కదా, ఆ బిర్యానీ తీసుకురండి. అది ఆల్ చేసుకుందరా, మనకెందుకు ఇస్తారు? రే నాకు మొత్తం తెలిసిపోయింది, మీరు వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చేయండి. ఏం తెలిసిపోయిందిరా? ఏం తెలిసిపోయిందేంట్రా, మీరు ఇక్కడ బిర్యానీ చేసుకున్నారు, కరెక్ట్గా మీరు తినడం నేను వచ్చాను. అది నేను ఎక్కడ మొత్తం తినేస్తాను భయపడి తీసుకెళ్లి పక్కింట్లో దాచిపెట్టారు. ఆ దాచిపెట్టింది ఇక్కడ తీసుకొస్తే మనందరం ప్రశాంతంగా తినేద్దాం. తెలిసిపోయిందిరా. ఇంతకు ఎలా కనిపెట్టావురా? ఇప్పుడు బిర్యానీ తయారు చేసేటప్పుడు మసాలా స్మెల్, అల్లం వెల్లుల్లి స్మెల్, చికెన్ ఉడకబెట్టిన స్మెల్ ఇవన్నీ మన కిచెన్ నుంచే వస్తున్నాయి. వాళ్ళ ఇంటి బయట మాత్రం బిర్యానీ ప్రిపేర్ చేసిన స్మెల్ ఉంటుంది చూసావా, అదొక్కటే వస్తుంది అన్నమాట. ఇంకోటి, మీరు బిర్యానీ తయారు చేసి ఇక్కడ నుంచి ఇలా వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లారు కదా, ఆ స్మెల్ కూడా వస్తుంది. అలా కనిపెట్టా అనమాట. ఇలాగే వెళ్తుందా? రే ఇది ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చండి, అది తినేసి మిగిలింది మన ప్రసాదంలా తినేద్దాం. వెళ్ళు వెళ్ళే. తిని తొందరగా తినండి. తెచ్చేస్తాడు. టేస్ట్ బాగుండేర్రా. దండారా.